హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. వి కేమ్ ఫర్ వాకింగ్, మార్నింగ్ వాకింగ్. అసలు నాకు ఎప్పుడు అలవాట్లేదు మార్నింగ్ వాకింగ్, కానీ నేను ఇంటి నుంచి స్టార్ట్ చేసిన. ఇంకా ఇంటికి కొంచెం లడ్డుగా అవుతున్నామని చెప్పి స్టార్ట్ చేసినాం. నేనే స్టార్ట్ చేసిన. అది మా రోడ్, ఊరు రోడ్. ఇంకెవరు ఉండరు అంత మార్నింగ్ అని వస్తున్నా అన్నమాట. మంచి మంచి కొండలు అవన్నీ కనిపిస్తుంటాయి. నేను మీకు అవన్నీ చూపిస్తా ఈరోజు. సో లెట్స్ గో. ఇవి కొండలు చాలా దగ్గర ఉంటాయి మా ఊరికి. అక్కడ ఇంకా కొంతమంది వాకింగ్ చేస్తున్నారు. ఇవి వా, ఇవే కొండలు ఉంటాయి, చుట్టుముట్టు అవే ఉంటాయి. పొలాలు ఉంటాయి ఇక్కడ సైడ్ అంతా. మరి చాలా చిన్న ఊరు, సో అన్ని కొండలు గుట్టలు ఉంటాయి. ఈ షూస్ చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు గురుకులంలో మాకు ఇచ్చిండ్రు అనమాట. వాకింగ్ చేయండి, రన్నింగ్ చేయండి అవసరమైతే మార్నింగ్ మార్నింగ్ అని. నేను అప్పుడు వాడలేదు, ఇప్పుడు అవసరం వస్తున్నాయి. నాకు ఇంకా అంత ధైర్యం రాలేదు ఎవరి ముందైనా ఇట్లా కెమెరా ఎత్తి మాట్లాడేంత. సో నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు మాట్లాడుతున్నా, రోడ్ మీద ఎవరైనా పోతున్నప్పుడు కెమెరా ఆఫ్ చేసేస్తున్నా. చిన్నప్పుడు అసలు నేను చాలా బద్ధకంగా ఉంటుండే. ఇప్పటికైనా ఐఎమ్ నాట్ ఏ మార్నింగ్ పర్సన్. అసలు నేను మార్నింగ్ లేవడం అంటే నాకు చిరాకు. కానీ ఇంకా తప్పట్లేదు గైస్, మార్నింగ్ లేవాల్సి వస్తుంది. ఇంకా లేద్దాం, మధ్యాహ్నం పడుకుందాం అన్న హోప్తోనే లేస్తున్నా. చూద్దాం. ఇక్కడంతా మంచిగా ఉంటుంది, కానీ ఒక్కదాన్ని బోర్ అనిపిస్తుంది. పాటలు కూడా వినడానికి లేదు, ఎందుకంటే అందరూ ఉంటారు కాబట్టి. మా ఊరు సైడ్ నెమలులు కూడా ఉంటాయి. మార్నింగ్ 6కి అట్లా వస్తే కనిపిస్తాయి. నేను ఎప్పుడైనా 6కి రావడానికి ట్రై చేస్తా, మీకు చూపిస్తా. సో ఇక్కడ చాలా బాగుంటుంది మార్నింగ్. ఇంకొక కొండ, అన్ని కొండలే ఉంటాయి మా సైడ్. చాలా బాగుంటుంది ఇట్లా ఊర్లో ఉండడం. చూద్దాం. ఇక్కడంతా పొలాలు ఉంటాయి. మార్నింగ్ నెమలిలు ఇట్లా సౌండ్ చేస్తాయి కదా, వినిపిస్తాయి, కానీ కనిపించవు ఇంత మార్నింగ్. అంటే కొంచెం మార్నింగ్ అయిన తర్వాత. సో మనం చూడడానికి కుదరదు. అవి ఎప్పుడెప్పుడు ఉంటాయంటే ఈవినింగ్ ఉంటాయి, మళ్ళీ మార్నింగ్ ఉంటాయి. సో ఎప్పుడైనా ఎర్లీగా వచ్చి చూపిస్తాను మీకు. ఓకే, సో వీఆర్ బ్యాక్ ఫ్రమ్ వాకింగ్. నేను 1 మంత్ 1.5 మంత్ ముందు స్టార్ట్ చేసిన అనమాట ఈ డీటాక్స్ వాటర్ తీసుకోవడం. ఇది డీటాక్స్ వాటర్. అయితే ఇందులో ఏమేమి ఉంటాయంటే అజ్వైన్, జీరా, సోంఫ్ అవన్నీ వేయించి మిక్సీ చేసి పౌడర్ చేసి దాన్ని వేడి వాటర్లో కలుపుకొని తాగుతాను అనమాట మార్నింగ్ రోజు. అంటే ఈ మధ్య మిస్ అవుతుంది, కానీ మళ్ళీ రొటీన్ స్టార్ట్ చేయాలి. సో అది తాగుతున్నాను రోజు మార్నింగ్. దీనివల్ల యూజ్ ఏంటంటే అది హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి మంచిగా పనిచేస్తుంది అంట. ఏదైనా కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు ఏదో ఒకటి అవుతుంది అని అనుకున్నాం కదా, అయిపోయింది. గ్యాస్ అయిపోయింది మా ఇంట్లో. ఈ వర్షాకాలం ఏంటో అర్థమే కాదు. గాలి వస్తుంది ఫుల్గా, కానీ వర్షం వస్తలేదు. మబ్బులు వస్తున్నాయి రోజు, కానీ వర్షం వస్తలేదు. వర్షాకాలంలో వర్షాలు తప్ప అన్నీ వస్తున్నాయి. అయితే నేను చాలా బోర్గా ఫీల్ అవుతుంటే ఏం చేద్దాం ఆలోచిస్తుంటే నాకు ఒక ఐడియా వచ్చింది. ఇంట్లో మనం ఒక్కరే ఉన్నప్పుడు ఏమేమి చేయొచ్చు నేను ఒక వీడియో చేసిన ఆల్రెడీ. అయితే మనం ఫేస్ ప్యాక్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఈరోజు నేను ఫేస్ ప్యాక్ చేసుకుందాం అని చెప్పి డిసైడ్ అయినా. అన్నీ మిక్స్ చేసి పెట్టిన. లెట్స్ డూ ఇట్. నేను మీకు ప్రాసెస్ ఏంటో చెప్తా. సో స్టే ట్యూన్డ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర ఈ హెయిర్ బ్యాండ్ ఉంది. నేను చాలా నాలుగు దగ్గర నుంచి తీసుకున్నా. అది ఇప్పుడు యూజ్ చేస్తున్నా ఫస్ట్ టైం ఫేస్ ప్యాక్ కోసం. ఇట్లా వేసుకోవాలి. ఎందుకంటే ఇట్లా హెయిర్ ఎందుకు రాకుండా ఖరాబ్ అవ్వకుండా. కానీ ఈ బ్యాండ్ ఇక్కడ ఖరాబ్ అవుతుంది కదా, నేను యూజ్ చేయలేదు ఈ రోజులు. బట్ ఇది నేను చేసుకున్న ఫేస్ ప్యాక్ అనమాట. ఇందులో
ఏమేమి వేసినానంటే శనగపిండి, కాఫీ పౌడర్, శనగపిండి, పసుపు, కొంచెం వాటర్, రోజ్ వాటర్. ఇది ఇప్పుడు మనం ముఖం పైన పోసుకున్నాం. కాఫీ పౌడర్ ఎక్కువైంది అనుకుంటా, బ్లాక్ కలర్ అండి మొత్తం. అయితే నా దగ్గర బ్రషెస్ ఉన్నాయి, మేకప్ బ్రషెస్ ఉన్నాయి, కానీ ఎప్పుడు అవి ఖరాబ్ అయితే చెప్పి నేను ఇంకా తీయలేదు. అది నేను ఇప్పుడు కూడా తీయను, వేరే బ్రష్ తీసుకొచ్చి దాంతో తీసి ప్యాక్ చేసుకుంటా. ఎందుకు మన ఫింగర్స్ ఉన్నాయి కదా, అవి యూజ్ చేసుకున్నా. ఓ షట్, ఖరాబ్ చేయకు. ఫేస్ ప్యాక్ ఎక్కువ అవుతుంది అనిపిస్తుంది, ఎక్కువైతే మా చెల్లి వాళ్ళకి పూసేస్తా. స్కూల్ నుంచి వస్తారు కదా అప్పుడు. ఎట్లా అప్లై చేసుకోవాలంటే ఇంకా మొత్తం ఇట్లా చేతితోనే చేసుకున్న తర్వాత షటిల్ పడతానే చాలా వాటర్ ఎక్కువ అయిపోయినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట గాలి ఫుల్ వస్తుంది, ఎట్లా అంటే ఇట్లా తుఫాన్ వచ్చేటప్పుడు వస్తుంది కదా అట్లా వస్తుంది. అన్ని అన్ని సౌండ్స్ వస్తున్నాయి. నేను డోర్ కూడా వేసేస్తే కూడా సౌండ్ వస్తుంది. మా ఇంట్లో ఇట్లా ఎవ్వరు పిచ్చి పిచ్చిగా చేయరు. ఫేస్ ప్యాక్లు అవి అని నేనే కనిపెట్టినా మా ఇంట్లో. ఫస్ట్ వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేసింది నేనే. ఈ ఫేస్ ప్యాక్ నేను ఎక్కడికి వెళ్ళాలి అని ఏం చేసుకోవట్లేదు, ఇంట్లోనే ఉన్నా కదా, ఖాళీ ఉన్నా కదా అని చెప్పి టైంపాస్ అవ్వక చేసుకుంటున్నా ఫేస్ ప్యాక్. ఇంట్లో ఉంటే ఇట్లా రెడీ అవ్వాలి అట్లా అనిపిస్తుంటుంది, కానీ బద్ధకం కూడా అనిపిస్తుంటుంది. బట్ ఇంకా అద్దంలో చూసినప్పుడు మనకు మనమే అనిపిస్తుండాలి, ఎందుకు ఇట్లా ఉంది ఫేస్ భయంకరంగా. సారీ గైస్. ఈ మధ్య నాకు ఏమనిపిస్తుంది అంటే, నేను బాలీవుడ్ మూవీస్ ఎక్కువ చూస్తాను అనమాట. అంటే తెలుగు కూడా చాలా చూస్తాను, అన్నీ చూస్తాను నేను, అన్ని లాంగ్వేజెస్ కాదు కానీ బాలీవుడ్, ఇంకా తెలుగు, కొన్ని కొన్ని టైమ్స్ ఇంగ్లీష్. అయితే ఈ మధ్య కాలంలో నేను ఎక్కువ బాలీవుడ్ చూసేసరికి నా మైండ్ ఏమైపోయిందంటే, ఇప్పుడు ఏమైనా థింక్ చేసుకుంటూ మైండ్లో మనం మాట్లాడతాం కదా, అట్లా మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుందంటే తెలుగులో వస్తలేదు వాయిస్, మైండ్లో హిందీలో వస్తుంది వాయిస్. హిందీ సరిగ్గా కూడా రాదు, అంటే అంతా రాదు పర్ఫెక్ట్గా, కానీ హిందీలో ఆలోచిస్తున్నా నేను. నాకే షాకింగ్ అనిపిస్తుంది, హిందీలో ఎందుకు ఆలోచిస్తున్నానో నాకు తెలియదు. అట్లా ఆలోచనలు వస్తున్నాయి, హిందీలో మాటలు వస్తున్నాయి మైండ్లో. మాట్లాడలేక రావట్లేదు కానీ లోపల లోపల వస్తుంది. పాండాలాగా అయిపోయినది, బ్లాక్ పాండా. ఇది నెక్కి పెట్టుకుంటే సరిపోతుందని అనిపిస్తుంది, కొంచెం మంచి వేస్ట్ అయిపోతుంది. సో నెక్ పెట్టుకున్నాం. అయినా చాలా మంది చెప్తారు ఇట్లా ఫేస్కి పెట్టింది ఏదైనా నెక్ కూడా పెట్టాలి, ఈవెంట్ అని ఉంటుంది అండి. డ్రెస్ పైన పడిపోయింది. డైలీ బ్లాగ్స్ ఎట్లా చేస్తారో నాకు తెలియదు, అన్ని వంటలు అవి చూపించుకుంటారు, కానీ నేను వంట చేసినప్పుడు చూడాలి, ఏదో మంటలు ఆడుతున్నట్టే ఉంటుంది. అయిపోయింది అయిపోయింది. ఓ గాడ్, ఘోరంగా అనిపిస్తుంది, కానీ ఈ ఫేస్ ప్యాక్ చాలా వర్క్ చేస్తుంది తెలుసా, మీకు ఆ విషయం తెలియదు. అంటే ఒకటిసారికి రానుంటుంది, ఒక మంత్లో ఒక 3 times అలా చేస్తే మనకు రిజల్ట్స్ కనిపిస్తాయి. సో మన ఫేస్ ప్యాక్ వేసుకోవడం అయిపోయింది కాబట్టి మనం కొంచెం సేపు అప్పటికప్పుడు. సో ఫేస్ ప్యాక్ రిజల్ట్స్ బాగానే వచ్చినాయి అనమాట. ఈ రోజుకి ఈ వీడియో చాలు. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.